యావండోయ్, వెల్కమ్ టు గోదరమ్మాయి. ఇవాళ నేనైతే టమాటో రైస్ చేసేసానండి. వీకెండ్స్లో మాకు ఎప్పుడైనా బొరుకెట్టినప్పుడు నేను నా రూమ్మేట్స్ అలా మార్కెట్కి పోయి ఇలా వెజిటేబుల్స్ తెచ్చేసుకొని, ఇదిగోండి అందరూ ఒకే చోటు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి ఏదో ఒక ఫుడ్ ఐటెం అయితే ప్రిపేర్ చేసేసుకుంటాం. ఇంకా ఎప్పుడు పిజ్జా, బర్గర్ ఇవే కాకుండా మేము చక్కగా హోమ్ ఫుడ్ అయితే చేసుకుంటామండి. ఇవాళ అయితే టొమాటో రైస్ చేసేసుకున్నాము. ఇదిగో ఒకవైపు అయితే కెటిల్లో ఎగ్స్ అన్ని బాగా బాయిల్ చేసేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇలా ఒక కడాయి తీసేసుకోనండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మేము ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న దాల్చిన చెక్క, పలావాకు, అలాగే పోపు దినుసులు, షాజీరా, దాల్చిన చెక్క ఇలాగా పలావ్ సరుకులని వేసేసుకొని దాంట్లోనే జీడిపప్పులు కూడా వేసేసి ఆ నూనెలో బాగా మగ్గేంత వరకు ఒక 5 to 7 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోనే తాలింపులన్నీ వేసేసుకొని దాన్ని కూడా బాగా వేగనివ్వాలండి. మేమైతే మార్కెట్లో దొరికే 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ఎప్పటికైనా మాకు బాగా యూజ్ ఉంటాయి కదా అని ఆల్రెడీ కొనేసుకొని అలా పక్కన పెట్టేసుకొని ఉంచుతాము. బ్యాచిలర్స్కి అందరికీ అలా టైంకి ఉంటే చాలా ఈజీగా వంట అయిపోతుంది. ఇదిగోండి ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, అలానే టర్మరిక్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. దీంతో పాటు పలావ్ సరుకులు ఉంటాయి కదా, అది కూడా ఒక ప్యాకెట్ ఇలాగా 10 రూపీస్ ప్యాకెట్స్ కొనేసుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి ఆనియన్స్ అన్ని వేసేసి అవి కూడా ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. ఆనియన్స్ ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లోకి రావాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ వేగాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో టమాటా ఏదైనా వేస్తే అది వేగదండి. అందుకని ముందుగానే ఆనియన్స్ అన్ని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేగించుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి అలానే క్యారెట్స్ కూడా వేసి దాన్ని కూడా వేగనివ్వాలి. ఇవన్నీ కూడా 10 లేదా 15 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో మనం బయట దొరికే ప్యాకెట్స్ ఉంటాయి కదా, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ప్యాకెట్స్ అమ్ముతాడండి, 5 రూపీస్ ప్యాకెట్స్. ఇలాంటి ప్యాకెట్స్ అయితే బ్యాచిలర్స్ కి బాగా యూజ్ అవుతాయండి. అందుకని నేను ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకొని వంట చేసినప్పుడు అలా రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. ఇదిగో ఈ లోపు ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి. ఇలా మగ్గిన దాంట్లో ఆనియన్స్ ఎప్పుడు కూడా చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లోకి స్వీట్నెస్ బాగా ఎక్కువైతే కనుక ఇంకా కర్రీ మొత్తం తీపొచ్చేసి అస్సలు. ఉప్పు అలాగే దీంట్లోనే ఒక స్పూన్ పసుపు వేయాలండి. ఉప్పు నేనైతే 2 స్పూన్లు వేసాను. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. మీ బ్యాచ్ లో ఎవరైనా వంట బాగా చేస్తే అస్సలు వదిలిపెట్టకండి. పక్కనే కూర్చొని వీకెండ్ లో వాళ్ళతోనే వంట చేయించుకొని బాగా తినేయండి. నేనైతే అదే చేస్తానన్నమాట. నాకైతే ఏంటో ఎగ్ బిర్యానీ తినాలి అని బాగా అనిపించింది. కాకపోతే మా రూమ్మేట్స్ అందరూ కూడా మాక్సిమం వెజిటేరియన్స్ ఉంటారు. పైగా బర్డ్ ఫ్లూ అంతా వచ్చాక చికెన్ తో పాటు ఎగ్ కూడా మానేశారు కదా, అందుకని ఎగ్ బిర్యానీ కూడా చేయలేదండి. ఎవరికి కావాల్సిందో వాళ్ళ మాత్రమే ఎగ్స్ తెచ్చుకొని విడిగా కెటిల్లో పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఈలోపు కరివేపాలన్నీ బాగా మగ్గి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదండి. ఈ టైంలోనే మనం ఇలా 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసేసుకోండి. ఒక ప్యాకెట్లో కాబట్టి అంచనా ప్రకారం అయితే నేను వేసేసుకున్నాను. మామూలుగా అయితే 2 టేబుల్ స్పూన్లు పసుపు అయినా లేకపోతే 1 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. ఈ స్టేజ్ లోకి వచ్చేసాక నేను ఆల్రెడీ చూపించాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ దీంట్లో 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. నేనైతే నాకు సరిపడా ఇంత అయితే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసాక పచ్చివాసన పోయేంత వరకు అలాగా 7 లేదా 8 నిమిషాల వరకు మగ్గబెట్టేయండి. ఎందుకంటే ఆ పచ్చివాసన ఘాటు తగులుతుంది కాబట్టి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 7 నిమిషాలు లేదా 8 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేండి. ఇదిగోనండి ఇలా మూత తీసిన వెంటనే కర్రీ అని దగ్గరకు వచ్చేసి ఈ కలర్లో కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మ్యాక్సిమం మగ్గిపోయినట్టే. ఇప్పుడు మొత్తం అంతా కలిసేంత వరకు బాగా అలాగే కలుపుతూ ఉండాలండి. అలానే ఈ టైంలో కూడా మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఇలా నెయ్యి వేస్తే మనం తినే ఐటమ్ గుమ్మగుమ్మలాడి భలే టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. నెయ్యి మొత్తం వేసేసుకొని నేనైతే ఇలా మగ్గ పెట్టేశానండి. ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాల పాటు మొగ్గ పెట్టేసి మూత పెట్టండి. అలా కూర అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి ఇలా 10 నిమిషాలు బాగా మగ్గబెట్టేయండి. ఈ టమాటాలు మగ్గడానికి ఖచ్చితంగా 10 నిమిషాలు టైం అయితే తీసుకుంది. అలాగా మొత్తం అంతా కలిపేసుకొని మగ్గిన తర్వాత ఇదిగో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అయితే, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, అలానే ఇంకా 2 స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని బాగా పట్టేంతలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం అన్ని వేసేసిన తర్వాత బాగా మగ్గిపోతే ఈ టైంలోనే మనం వాటర్ కూడా వేసేసుకొని ఎసరు పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ హాస్టల్ ఉన్నాం కాబట్టి మాకు ఇలా ఎసరు పెట్టుకుని బియ్యం వేసుకునే అంత టైం లేదు. అందుకని ఇదంతా బాగా మగ్గిన తర్వాత అలాగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని దాన్ని కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని అలా ఒక 5 నిమిషాల పాటు తిప్పుతూనే ఉన్నామండి. దీని తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే ఉంది కదా, ఈ అన్నం కొంచెం కొంచెంగా వేస్తూ గడ్డలు లేకుండా బాగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం మేమైతే 5 మెంబర్స్, అందుకని రైస్ అయితే ఎక్కువే వేసుకున్నాము.
క్వాంటిటీ అయితే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే టమాటాస్ తక్కువ లేకపోతే రైస్ ఎక్కువ అయిపోతుంది. 3 ఉల్లిపాయలు అలానే 1/2 కేజీ టమాటాలు వేసుకొని ఇలా చేసేసుకుంటే పర్ఫెక్ట్ కొలతండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక సైజు నిమ్మకాయ కూడా వేసేసుకొని నిమ్మకాయ కూడా బాగా కలిసేంత వరకు ఇలాగా కలుపుతూ ఉండాలి. చిరుచేదు అనేది లేకుండా నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇదైతే చాలా ఈజీ. దీంట్లోకి నేను పక్కనే కెటిల్లో ఎగ్స్ అయితే ఇలాగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అన్ని పక్కన పెట్టుకొని దీంట్లోకి కెటిల్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసేసుకొని దీంట్లోనే ఆ ఎగ్స్ కూడా బాగా వేగించేసానండి. ఈ ఎగ్స్ ఇలా వేసి వేగడానికి ఒక 5 లేదా 6 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలాగా మనం ఎగ్స్ అని ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. ఇలాగా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కూర్చొని ఎలా తినేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ వీకెండ్ కూడా మాకు ఇదే స్పెషల్ అండి. బయట రెస్టారెంట్కి వెళ్ళి తినడం కన్నా ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట కూర్చొని మాకు నచ్చిన ఐటెం ఏదైతే ఉందో ఆ ఐటెం పెట్టుకొని అలా ఒక రోజు చేసేసుకొని ఇలా వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇవాళ వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది. అలానే వెజిటేరియన్స్ వాళ్ళకి ఎగ్ లేకుండా మేము నాన్ వెజిటేరియన్స్ అందరూ ఎగ్ వేసుకొని ఇలా తినేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.